క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తుఫాన్ ప్రభావంతో వచ్చిన వరదలకు కావలి నియోజకవర్గంలో అన్ని చెరువులకు కూడా పుష్కలంగా నీరు రావడంతో కావలి రైతులు సంతోషంగా ఉన్నారని, వరదల ప్రభావం వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా ఎదుర్కొన్న అధికారులకు అభినందనాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన టీడీపీ కార్యాలయంలో ఇరిగేషన్, సోమశిల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కావలి నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం పడడంతో ఇరిగేషన్ సంబంధించిన ఛానల్స్, బ్రిడ్జిలు, చెరువులు మరియు డ్రైవ్స్ దెబ్బతిన్నాయి. దానికి కారణంగా నీటి సంఘాల అధ్యక్షులు, చెరువు అధ్యక్షులు గ్రామస్తులతో మాట్లాడి దెబ్బతిన్న చెరువులు, డ్రైనేజ్ కు సంబంధించి 316 పనులకు గాను 2832.26 లక్షల రూపాయలు ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ కి ప్రతిపాదన పంపడం జరిగింది అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి రైతులు 2 పంటలను పండించుకున్న తర్వాత కూడా మళ్లీ వర్షాలు పుష్కలంగా కురిసి చెరువులు నిండుకుండలా ఉండడంతో 3వ పంట కూడా రైతులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ వర్షాల కారణంగా ప్రతి చెరువు దగ్గర ఇరిగేషన్ అధికారులు అందుబాటులో ఉంటూ ముందస్తు చర్యలు తీసుకుని ఏ ఒక్క చెరువుకు కూడా తెగకుండా చూసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇరిగేషన్, సోమశిల మరియు డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ఒక టీంగా ఏర్పడి సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. ఇలాంటి అధికారులు, సిబ్బంది కావలి నియోజకవర్గంలో ఉన్నందుకు ఎంతో సంతోషం అన్నారు. అందరము కలిసి రైతులు సస్యశ్యామలంగా ఉండేందుకు కృషి చేద్దామన్నారు. ఈ రోజు కావలిలో త్రాగునీరు, సాగునీరు పుష్కలంగా ఉండేందుకు కారణం వరుణదేవుడైతే, ఒక పక్క రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న శ్రీరాముని పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనత అన్నారు. ఇరిగేషన్ అధికారులే కాకుండా విద్యుత్, పోలీస్, పారిశుద్ధ్య శాఖలు కూడా తుఫాను ఎదుర్కొనేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, అలాంటి రైతు కష్టం తీరాలంటే పంటల వేసుకునేందుకు పుష్కలంగా నీరు ఉండాలన్నారు. తుఫాన్ వరదల వల్ల ప్రతి రైతు కూడా ఈ రోజు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, సోమశిల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో మనకు వచ్చినటువంటి మోందా తుఫాన్ వల్ల మన కావలి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవటం, రాష్ట్రంలో ఎక్కడా లేకున్నంతగా 22 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మన కావలిలో మనం నమోదు చేసుకున్నాం. అయితే 2వ పంట పూర్తి అయిన తర్వాత వర్షాలు కురిసినందువల్ల మనకి ఎటువంటి నష్టం కూడా వాటిల్లకుండా వీలైనంత వరకు ఈ తుఫాను మన రైతులందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. రైతులకు ఒక ధైర్యం, సోమశిల నిండా కూడా నీళ్లు ఉన్నాయి. ఈరోజు మన కావలి నియోజకవర్గంలో ఉన్న 92 ట్యాంకులు అన్నిట్లో కూడా ఈరోజు వాటరు పుష్కలంగా ఉన్నందువల్ల రైతులందరూ కూడా ఇన్ టైంలోనే నార్లు పోసుకునే దానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నెలలోనే IABP మీటింగ్ పెట్టి రైతులందరికీ కూడా రిజర్వాయర్ నుంచి ఎప్పుడు నీళ్లు వదిలేని కూడా అతి తొందరలో ప్రభుత్వం కూడా తెలియజేయబోతుంది. కాబట్టి మనం మేఘాల వైపు, ప్రకృతి వైపు చూడకుండా ఈరోజు మన చెరువులో నీళ్లుంటే గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంది, ఇంకా మనకు వర్షాల సీజన్ ఇంకా ఉంది. ఈరోజు మనందరం కూడా ధైర్యంగా ఉండేదానికి అవకాశం కలిగింది.
రకంగా మీరందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మీరందరూ చెరువు ప్రెసిడెంట్లు అయిన తర్వాత రెండో కారు పంట పండింది, పంటలు బాగా పండినాయి అంటే మీరందరూ గోల్డెన్ లెగ్స్ అని అర్థం. ఎందుకంటే మీరు అధ్యక్షులు అయిన తర్వాత రెండో పంట మొదటి పంట కంటే కూడా ఎక్కువ పంటలు పండినాయి. మీరు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కలిసి కోఆర్డినేషన్ చేయబట్టి కావలిలో, ఎందుకంటే మనది సోమశిలలో టైలెంట్ ప్రాంతం అయినప్పటికీ కూడా మన ప్రాంతంలో ఎక్కడ కూడా రైతులకి నీళ్లు అందలేదనకుండా మీ కృషి, ముఖ్యంగా మన ఇరిగేషన్ అధికారులు, సోమశిల అధికారులు, డ్రైనేజ్ వాళ్ళు అందరూ కలిసి కోఆర్డినేషన్, మనకు ఒక మంచి టీం ఉంది. వాళ్ళందరూ కూడా ఎక్కడో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సొంత పొలాలకు నీళ్ళు ఇవ్వాలి అన్నటువంటి కాంక్ష వాళ్ళు ఎప్పుడు నాతో మాట్లాడినప్పుడల్లా కనిపిస్తుంది. ఎంతో కొంత నిధులు తెప్పిస్తే ఇంకా కొంచెం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామన్నంత తాపత్రయత ఉన్నటువంటి అధికారులు మనకు ఉన్నారు. వర్షం నుంచి వాటర్ టేబుల్ పెరిగిపోతే ఈ రింగ్ బండ్ తెగిపోతుంది. ఒక పక్క ఓరు వాన గాలిలో కూడా వాళ్ళంతా బస్తాలు మోసి కూలోళ్ళు వచ్చినా రాకపోయినా అధ్యక్షుడు బస్తాలు మోసాడంటే నిజంగా అతను సెల్యూట్ చేయాలి. అంటే అది ఒక డెడికేట్, అది మన స్పిరిట్ పనిచేసే విధానం. మనం ఎందుకంటే మనం బాధ్యత తీసుకున్నాం, ఆ బాధ్యత మనం నెరవేర్చాలి. కాబట్టి మీరు ఇమ్మీడియట్లీగా మీ ఏయుతో ఇష్టపెట్టిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా మీ ప్రాంతాలకు సంబంధించినటువంటి, మీ పరిధిలో ఉన్నటువంటి, మీ కంట్రోల్లో వచ్చినటువంటి కాలువలు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి, ఏమేమి డ్యామేజ్ అయ్యి వీటన్నిటి ఒక రిపోర్ట్ నాకు ఇవ్వండి. రెండోది అధికారులతో కలిసి ఇమ్మీడియట్లీ, అంటే వాళ్ళు ఒక రిపోర్టు మనం ఒక రిపోర్టు పంపించినప్పుడు కోఆర్డినేషన్లో తేడా వస్తుంది. కాబట్టి మీరే వాళ్ళతో కూడా మాట్లాడి మనం అందరం కలిసి ఒకే నివేదికలు పంపగలిగితే, ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా అధికారి గారు ఇచ్చినటువంటి రిపోర్టునే, ఎందుకంటే చట్టబద్ధత, మనం ఇచ్చేది రికమెండేషన్, ఎమ్మెల్యేకి ఇచ్చేది రికమెండేషన్, వాళ్ళు ఇచ్చేది నీడ్. కాబట్టి వాళ్ళు రికగ్నైజ్ చేసే రైట్ వాళ్ళకు ఉన్నప్పుడు మనందరం కూడా వాళ్ళకి వాడుకోవాలి, వాళ్ళని సద్వినియోగం చేసుకొని మీ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ పంటకు పండించటానికి ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో రైతాంగం హ్యాపీగా నిద్రపోవాలి, హ్యాపీగా పంటలు పండించుకోవాలి, నాట్లు, పిండి కట్టలు వాటిని చూసుకోవాలి. కాబట్టి నీళ్ళ గురించి టెన్షన్ పడకుండా ఉండే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ సంబంధిత అధికారులతో ఏమేమి మీ గ్రామంలో మీ చెరువుకి ఏమేమి పెట్టారో చూసుకొని, ఇంకా మీకు ఏదైనా తెలుసుంటే అది కూడా వాళ్ళకి ఇచ్చి దగ్గరుండి దానికి కూడా ఎస్టిమేషన్ లేపించుకొని అన్ని నివేదికలు రేపు సాయంత్రం లోపల, ఎందుకంటే మన రైతు పక్షపాతి మన ప్రీతమ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, సహచర నీటి సంఘ అధ్యక్షులకు, అందరికి కూడా మండల కన్వీనర్లకు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే మనం అందరం సమిష్టి కృషితో మన శాసనసభ్యులు మొట్టమొదట శాసనసభ్యులు అయిన తర్వాత కావలి కాలువకి మొట్టమొదట ఆయన చేయించిన వరకు కావలి కాలువ సిట్టు తీయటం. ఎందుకంటే ఎప్పుడో 8 సంవత్సరాలు వైసీపీ టైంలో 5 సంవత్సరాలు ముందు గతంలో మన 14-19లో చేసిన దాఖలాలు తప్పితే ఆ తర్వాత 6-7 సంవత్సరాలు ఆ కావలి కాలువకి సిల్క్ తీసిన సందర్భం లేదు. ఆయన గెలిచిన వెంటనే మొట్టమొదట దాన్ని తీసుకోవటం జరిగింది. దానివల్ల మనం మొన్న ఫలితాలు చూసాం. ఎందుకంటే గతంలో మన సంఘం దగ్గర కనీసం మనం ఎంత తీసుకున్నా ఇక్కడికి మధ్యకి ఎస్విపిఎం దగ్గర కానీ చిరకాకు కానీ వచ్చే పరిస్థితి లేకుండా ఉండేది. సిల్క్ తీసిన దానివల్ల ఎట్ట నీళ్లు వచ్చినాయో చూసాం. మొట్టమొదటిసారిగా మన నీటి సంఘాలు ఎన్నుకున్న తర్వాత కూడా 2 పంటలు పండించటం ఒక ఘనతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా కొత్త నీటి సంఘం అధ్యక్షులు, మేము గతంలో ఎక్కువ సార్లు నీటి సంఘాల్లో వచ్చిన వాళ్ళం కాబట్టి కొత్తగా నీటి సంఘాలు అధ్యక్షులకు వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా పాత అనుభవం ఉన్నవారే. ఎందుకంటే ఆయన కోరి ఆ రోజు నీటి సంఘ ఎన్నికలు జరిగినప్పుడు దగ్గరుండి ఎవరైతే రైతాంగానికి ఆ చెరువుకు ఉపయోగపడతారో వాళ్ళనే పెట్టడం జరిగింది. శ్రద్ధగా ప్రతి టీసీలో కూడా ఎవరెవరిని ఎలా పెట్టాలో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు పాత ఎన్నికైన అందరికి కూడా కొంత తెలిసి ఉంటుంది. కొత్త వారు కూడా అధికారులను అడిగి తెలుసుకొని మీ పనితీరులో, ఎందుకంటే నీటి సంఘ అధ్యక్షుడిది ఆ గ్రామంలో ప్రధాన పాత్ర ఉంటుంది. సర్పంచి
కన్నా ఎక్కువ. ఎందుకంటే సర్పంచి గ్రామ రోడ్లు, రహదారులు, అదేవిధంగా లైట్లు, పారిశుద్ధ్యం మీద మనం పంట పండిస్తున్నాం. ఆ రైతాంగానికంతా కూడా ఆ ఊరికి పంట పండించేది నీటి సంఘం అధ్యక్షుడు. అతను శ్రద్ధగా ఉండి పండిత ఆ ఫలితాలు మీకు అందరికి కూడా. నీటి సంఘ అధ్యక్షులు ఆయా గ్రామాల్లో ఆయా చెరువుల సమస్యల మీద సార్ ముందుగా ఏ గ్రామంలో గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వంలో చెరువులు తట్టబట్టి కట్టలకు పోసింది, కానీ వాళ్ళు ఎక్కువ నిధులు స్వాహా చేసి చెరువు చెక్కలు అంతకుముందు మనం 14, 19లో కొంతమేర చెరువు తూములు చెక్కలు వేసుకున్నాం, కానీ ఈ 5 సంవత్సరాల్లో ఆ నీటి యాజమాన్యం పూర్తిగా వదిలేశారు పూర్తిగా. మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్లో కొంత నిధులు లేని కారణంగా ఆ సార్ ఏమో నిధులు పంపిస్తున్నారు నిధుల కోసం. పరిస్థితులు అర్థం చేసుకుని మనం కూడా కొద్దిగా 1 సంవత్సరం దాటితే మనకు డబ్బులు వస్తాయనే దాని మీద ఇప్పుడు ఇంకా సార్ ముందు దృష్టితోటి ఈ డబ్బులు ఎక్కువ చెరువుల సామర్థ్యాన్ని బట్టి నివేదికలు పంపిస్తున్నారు కాబట్టి ఇది మంచి శుభపరిమాణం. అలాగే మన తుమ్మలపేట చెరువుకు సంబంధించిన మనకి 8 కిలోమీటర్లు మన ఫస్ట్తో మెటతో రోడ్డు ఆనుకుని 8 కిలోమీటర్ల పారుదల ఉంది. అది రోడ్ నుంచి కొత్త సత్రం దాకా మెట్టకాలువ పోతూ ఉంటుంది. ఒక 300 మీటర్లో మనం సిమెంట్ కాలువ కట్టగలిగాము. దాన్ని ఆ 300 మీటర్లు కట్టిన దానికే ఇక్కడ తూము తీస్తే అరగంటకల్లా రావులపల్లికి చేరుకుంటుంది. ఇంకా ఉన్న కాలువను కూడా ఆ సిమెంట్ లైనింగ్ కానీ మనం దాన్ని చేయగలిగితే పారుదల ఈజీగా పారడానికి పెదరావులపల్లెం, కొత్త సత్రం, చిన్నరావులపల్లెలు అన్ని గ్రామాలకు సంబంధించి అది ఒక ఇదేనా. తర్వాత ఇక్కడ మనకి సొసైటీ దూమ్ అని ఒకటి ఉంది. అక్కడ మనకి సైపర్ లాంటిది ఎల్లో పారుతుంది. మనకి ఇప్పుడు కదా వరవ నుంచి మనాది చెరువు నుంచి కైల మీదకి ఎల్లో పారే కింద కాలువ ఒకటి అదొకటి పెండింగ్ ఉందన్న. అది ఏ గారి దృష్టిలో పెట్టినాం, దానికి కూడా తయారు చేసి ఉన్నారు. అదొకటి, దానికి ఆ కాలువ కూడా సిమెంట్ లేదు. ఈ 2 దృష్టిలో పెట్టుకుని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, CMD న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు.